హనుమకొండలో నయీం బ్రిడ్జ్ నిర్మాణంపై అవాస్తవాలు చెబుతున్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్. ఆనాడు నిధుల విడుదల చేసిన జీవోలను మీడియా ముఖంగా సాక్ష్యంగా చూపించారు. కాంగ్రెస్ నేతల అబద్ధాలు సాక్ష్యాలతో సహా బట్టబయలైన నేపథ్యంలో మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. హన్మకొండ అంటే హైదరాబాద్ కంటే కూడా పూర్వం ఏర్పడిన నగరం. కాకతీయుల రాజధానిగా ఏలుబడిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంటే ఎప్పటి నుంచో కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలు జరిగిన పరిస్థితి. అందులో భాగంగానే పక్కనే వడ్డేపల్లి చెరువు ఉంటుంది, ఇక్కడే భద్రకాళి చెరువు ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఇక్కడ అనేక కుంటలు కూడా వాళ్ళ కనుమరుగైన పరిస్థితుల్లో అన్ని నీళ్లు కూడా కాలనీల్లోకి వచ్చి ఆ కాలనీలకు సంబంధించినటువంటి నీళ్ళంతా కూడా ఈ నాలాల ద్వారా అంటే నయీం నగర్ నాలా ద్వారా ప్రవాహం వెళ్తుంటుంది. అంటే ముఖ్యంగా ఈ నయీం నగర్ నాలాకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఈ విస్తీర్ణాన్ని పెంచాల్సి ఉండే ఫస్ట్. దానికి సంబంధించిన పనులే కొన్నేళ్ల పాటు జరిగిన పరిస్థితి కూడా. సరే వాళ్ళు ఏం చెప్తారు, ఈ నాలాకు సంబంధించి ఇదంతా కూడా ప్రైమ్ ఏరియాగా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఈ విస్తీర్ణాన్ని పెంచడం కోసం జరిగిన కృషి ఏంది, ఈ నిర్మాణాలకు సంబంధించి కోర్టులో కేసులు కూడా పడిన పరిస్థితి. దాని విషయంలోనూ మీరు ఇప్పటికీ కోర్టులో తిరుగుతున్నట్టుగా ఏంది పరిస్థితి? మొదటి నుంచి చెప్పాలంటే కొంత సమయం పడుతుంది. 2020లో ఆగస్టులో దేశంలో ఎక్కడే నమోదు కాంది ఇక్కడ 27.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ సందర్భంలో ఇక్కడ లోతట్టు ప్రాంతాలైనటువంటి సమ్మయ్య నగర్ కానీ టీవీ టవర్ కాలనీ కానీ కొన్ని లోతట్టు ప్రాంతాల్లో మొత్తం వర్షపాతం మరి వరదల ద్వారా నీళ్ళన్నీ నిండి మరి పేదలకు ఇబ్బంది అయింది, ప్రజలకు ఇబ్బంది అయింది. ఆ సందర్భంలో కేటీఆర్ గారి దృష్టి తీసుకుపోతే వెంటనే వారు ముఖ్యమంత్రికి సమాచారం ఇచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించాలంటే వెంటనే ఇక్కడికి వచ్చి మొత్తం మీరు కూడా ఉన్నారు, ప్రెస్ మిత్రుల ద్వారా మరి కెమెరాల ద్వారా ఫోటోగ్రాఫర్ ద్వారా అధికారులతోని బస్సు వేసుకొని ఆనాటి మంత్రులంతా కూడా మంత్రి బృందం మొత్తం సమ్మయ్య నగర్ భద్రకాళి ఇవంతా కూడా కొత్తూరు ఇవన్నీ కూడా తిరిగి నాలాల పైన మరి వైడనింగ్ చేసి రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలని చెప్పి మరి 25 కోట్లు తక్షణ రిలీఫ్, ఆ తర్వాత అంచనాలు వేసుకొని రమ్మని చెప్పారు. మరి అవన్నీ కూడా అంచనాలు వేసుకొని టెక్నికల్ బృందంతో మరి ఇక్కడ చూసినట్టయితే ఒక డిపార్ట్మెంట్ ఉండదు. నేషనల్ హైవే ఉంటుంది, ఆర్ఎన్బి ఉంటుంది, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్నీ కోఆర్డినేట్ చేసుకుంటూ మరి సుమారు 300 నుంచి 500 అంచనా వేసినాం. తక్షణమే వారు 250 కోట్లు ఇచ్చిండ్రు. అందులో 75 జీవో కూడా చూపెడతాను, 70 కోట్లు ఈ నాలకు, అదేవిధంగా ఇక 250 కోట్లు జీవో కూడా ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఈ 250 కోట్లో లోతట్టు ప్రాంతాలు నాలాలపైన రిటైనింగ్ వాల్స్ అనుకోండి, లేక రోడ్లు అనుకోండి, ఆ రోజు వర్షపాతం చెడిపోయినటువంటి రోడ్లు అనుకోండి, ఇవన్నీ కూడా చేయటం జరిగింది. ఆ సందర్భంలో ఈ నగరానికి 2 ప్రధాన రహదారులు, ఒకటి కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకు, ఇక్కడి నుంచి కరీంనగర్ పోయేదానికి నయీం నగర్ మోరీ అయితేనేమి, లేక సమ్మయ్య నగర్ ప్రాంతం నుంచి హైదరాబాద్ నుంచి మిగతా కరీంనగర్ పోవాలన్నా ఇంకే ఎటు పోవాలన్నా కూడా మరి కాజీపేట నుంచి యూనివర్సిటీ వరకు ఉండే సమ్మయ్య నగర్ రోడ్డు. సో అది 100 ఫీట్ వైడ్ అని చేయాలని చెప్పి రోడ్ అంతా చెడిపోయింది, అక్కడికి ఇక్కడ రాకపోకలన్నీ కూడా బంద్ అయినాయి. మరి వెంటనే మరమ్మతు చేయాలి, అక్కడ ఎక్కువ డ్యామేజ్ అయిందని చెప్పి ఆ సందర్భంలో ఆ రోడ్డు డ్యామేజ్తో పాటు వైడనింగ్తో పాటు అక్కడ సమ్మయ్య నగర్ నుంచి ప్రెసిడెన్సీ స్కూల్ వరకు కూడా నాలా మరి రిపేర్ చేయటం జరిగింది. ఆ సందర్భంలో ఇదంతా కూడా నాలా కొంత మరి నిధులు కేటాయించి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇదే సందర్భంలో ఎన్నికల కోడ్ వచ్చింది. సరే కొంత డిలే అయిన మాట వాస్తవం. ఎందుకు డిలే అయింది, ఒక డిపార్ట్మెంట్ కాదు, మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకోవాలి, ఆర్ఎండ్బి, నేషనల్ హైవే ఇవన్నీ డిపార్ట్మెంట్స్తోని, ఇటు పోలీసు ట్రాఫిక్ ఇవన్నీ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకోవాలి, కొంత ఆలస్యమైంది. ఈ సందర్భంగా ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఆ ఎలక్షన్లో ఏం చేసినారో మీకు తెలుసు, అమలు కానీ 420 హామీలు ఇస్తూ ప్రజలు మభ్యపెట్టి అధికారం వచ్చింది. ప్రజాస్వామ్యంలో గెలిపోవటం సహజం. నేను కూడా 3-4 సార్లు గెలిచిన, కానీ ప్రతిపక్షాల మీద ఇట్లా విరుచుకపడలేదు, ఎకిలి మాటలు మాట్లాడలేదు, ఎకిలి చేష్టలు చేయలేదు, అవినీతి ఆరోపణలు చేయలేదు, లేక చెయ్యని పనులకు నేనే చేసిన అని చెప్పుకోలేదు. గతంలో మరి బీజేపీ మేయర్ రాజేశ్వరరావు గారు ఉన్నారు, ఈ పనులు చేసినామని చెప్పినాం. మీ కాంగ్రెస్ పార్టీ స్వర్ణ గారు మేయర్ గారు ఉన్నారు, ఈ పనులు చేసినామని గొప్పగా చెప్పినాం. ఇంకా ఇంకంప్లీట్ అయిన వాటికి నిధులు కేటాయించినాం, వాళ్ళతో కూడా ఇది చేయించినాం. కానీ ఇవేం వెకిలి మాటలండి, ఇది ఒక ఎలైట్ కాన్స్టిట్యున్సీ,
రాబోయే తరాలకు నువ్వు ఏం చెప్పదలుచుకుంటావు? ఇదేనా దాడులు, ప్రతి దాడులా? ప్రతిపక్షాల మీద ప్రజాపాలన అంటుంటారు, మా పైన దాడులు చేస్తారా? మా కార్యకర్తలపైన అక్రమ అరెస్టులు చేస్తారా? ఈరోజు వస్తుంటే కూడా పోలీసు బట్టి ఆపుతారా? ఎంత దమ్ము, ఎంత ధైర్యం! ఈరోజు నా దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతున్నారు రాయందా. నా దమ్ము ధైర్యము ఆరు సమైక్యవాదులకు చూపెట్టిన. నీ ముఖ్యమంత్రి కన్నా ఇంకా కరుడు కట్టిన సమైక్యవాద ముఖ్యమంత్రులకు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళకు, రోషయ్య లాంటి వాళ్ళకు, కిరణ్ కుమార్ రెడ్డి గారు నా దమ్ము ధైర్యం చూపెట్టిన. తెలంగాణ ప్రజలు కోరితే రాజీనామా చేయాలి రాష్ట్రం కోసం అంటే రాజీనామా చేసిన. అసెంబ్లీకి చెలో అసెంబ్లీ అంటే అసెంబ్లీ పైన ఎక్కి నల్ల జెండాలు పాతిన. ప్రజల పక్షాన పోరాడిన, ప్రజల కోసం ధర్నాలు చేసిన, ప్రజల కోసం జైలుకు పోయినా. నేను జైలుకు పోయిన నేపథ్యం ఏంది? నువ్వు జైలుకు పోయిన నేపథ్యం ఏంది? ఈరోజు నా దమ్ము ధైర్యం మాట్లాడుతున్నావా? ఆ రోజు మైబాద్లో మైమగల్ల రాళ్లతోని మా తెలంగాణ వాదులు దాడి చేస్తే ఎక్కడ దాక్కున్నావు? దయచేసి నా తెరువు రాకు. ప్రజల పక్షాన్ని నీకు ఓట్లేసి గెలిపించిండ్రు, సంతోషపడు. ప్రజలకు చేరువుగా, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు చేరువుగా, ఇటువంటి ధనికులకు కాదు, బడాబాబులకు కాదు, పేద ప్రజల పక్షాన ఉండు. ఈరోజు మా కూరగాయలు అమ్ముకుంటే డబ్బాలు తీసేస్తావు, మా అక్బర్ కాజా పాన్ షాపు మైనార్టీ వాళ్ళ పాన్ షాపులు తీసేస్తావు, మా విదంతులు ఏదో పొట్టగుడి కోసం కూరగాయలు రొట్టెలు గిట్లా అమ్ముకుంటే వాళ్ళని తీసేస్తావు, చాయ్ కొట్లు తీసేస్తావు, పండ్ల దుకాణాలు తీసేస్తావు. ఇదా నిన్ను గెలిపించింది? మా పెద్దమ్మగడ్డ సమాధుల తోటను కూల్చేస్తావు. ఆ రోజు ఇదే శ్మశాన వాటి మా పెద్దమ్మగడ్డ వాసులందరూ కూడా, మా దళిత బిడ్డలందరూ కూడా మాకు శ్మశాన వాటిక కావాలంటే అక్కడ ఉండి కట్టించినాం. ఆ శ్మశాన తోటలో మరి ఇప్పుడున్నటువంటి సిపి అంబర్కిషోర్ జా గారు అప్పుడు ఎస్పీ ఉండే, వారితోని హరితారం కింద చెట్లు నాటినాం, శిలాపలకాలు పలగొట్టిండ్రు నీ అనుచరులు. అక్కడ మా వాళ్ళు ధర్నా చేస్తుంటే ఏమన్నావు? 48 గంటలు చేస్తాను, 20 రోజులు దాటింది. ఈరోజు నీకు విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, నా దళితుల పక్షాన హెచ్చరిస్తున్నా, 48 గంటలలో నువ్వు దయచేసి ప్రహరీ కూడా పెట్టాలి. పెట్టియటమే కాదు, కూలగొట్టిన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. నీ చిత్తశుద్ధిని ప్రదర్శించుకో, నీ చిత్తశుద్ధిని నిరూపించు. ప్రజల పక్షాన ఉండు, కానీ బడాబాబుల పక్షాన కాదు. నన్నంటావా నువ్వు? ఏంది ఏమన్నాడు మద్రాసు బాబా? మద్రాసుకి ఎందుకు పోయినా నాయనా? నీలాగా దోసుకున్న పైసలు దాచుకుంటా అమెరికా ఆస్ట్రేలియా పోలేదు. పార్టీ ప్రతినిధిగా పోయినా అక్కడ పెరియార్ నుంచి స్టాలిన్ వరకు జరుగుతున్న పేదల కోసం రాజ్యాధికారం ఎట్లొచ్చింది, వారి అభ్యున్నతి ఏంది, అక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏంది అధ్యయనం చేసేదానికి, మీ మెడలోంచి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసేదానికి పోయిన తప్ప వ్యాపారాలకు